శ్రీ పి కోటేశ్వరరావు గారు, సత్యసాయి వాహిని సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక చెన్నై. దివ్య జ్ఞాన యజ్ఞము, దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక. నేటి విశిష్ట కార్యక్రమము సత్యసాయి వాహిని. రచన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ప్రవచనం పి కోటేశ్వరరావు, హైదరాబాద్. మనం స్వామి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో, మన ఎమ్మెల్యే గారి యొక్క దంపతుల యొక్క శుభ కామనలతో, మీ అందరి యొక్క శుభ ఆశీస్సులతో ఈ సత్యసాయి వాహినిని మనం ధారావాహికంగా జరుపుకుంటున్నాం. పోయినసారి బంధనము అనేటువంటి చాప్టర్ మనం చెప్పుకున్నాం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని మనం తీర్మానించుకున్నాం. ఈరోజు అఖండ పరిపూర్ణ పదార్థము 9వ చాప్టర్ ఇది. అఖండ పరిపూర్ణ పదార్థము అనేటువంటి దాని మీద మనకు స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అఖండ పరిపూర్ణ పదార్థము అంటే పూర్ణత్వము అని అర్థం. ఆ పూర్ణత్వం ఏమిటో, ఎవరెవరికి ఉంటుందో, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. జగత్తునకు ఉపాదాన కారణమును నిమిత్త కారణమును కూడా భగవంతుడే అనియు, భగవంతుడు పరిపూర్ణము అనియు, ఆత్మయు పరిపూర్ణము, ప్రకృతి కూడా పరిపూర్ణము అనే వాదమున అనేక పరిపూర్ణ వస్తువులు ఏర్పడినవి. అతడు అనగా భగవంతుడు తనలో నుండియే ఈ జగత్తును ఆవిర్భవింపజేయుతున్నాడు. ఇక్కడికి వద్దాం ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు ఇక్కడ 2 పదాలు కొత్తగా, పాతమైనప్పటికీ కొత్తగా వినబడుతున్నాయి. ఉపాదాన కారణము, నిమిత్త కారణము అని. వాటిని గురించి ఒక్కసారి సింపుల్ గా మీ మనసులో పెడితే అనుమానం లేకుండా ఉంటుంది. ఉపాదాన కారణము అంటే ఏమిటి, నిమిత్త కారణము అంటే ఏమిటి ఒక్కసారి చూస్తే, ఉపాదాన కారణము అంటే ఒక వస్తువు తయారు చేయడానికి అవసరమైనటువంటి ముడి పదార్థాన్ని ఉపాదాన కారణం అంటారు. అంటే దాని ద్వారా వస్తువులు తయారవుతాయి. ఆ వస్తువులు అవటానికి ఏ ముడి పదార్థం అయితే మనకు చూద్దాం సార్, ఉదాహరణ కూడా చూద్దామండి. దాన్ని ఉపాదాన కారణం అంటారు. ఉదాహరణకు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఉపాదాన కారణంలో ఉండి, ఇప్పుడు బంగారం ఉందండి, ఇది ముడి పదార్థం. దాని నుంచి వస్తువులు వస్తాయి. ఏది, ఉంగరాలు, వడ్డాణాలు, చెవి కమ్మలు, అవి ఇవి వస్తాయి. అవేమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడ ఆ వస్తువులు తయారు కావడానికి కావలసినటువంటి మూల పదార్థము బంగారం. అంటే ఏ నగలు మీరు చేయించుకున్నా సరే దానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి మూల పదార్థము బంగారం. ఈ బంగారాన్ని ఉపాదాన కారణము అంటారు. అలాగే ఇప్పుడు నిమిత్త కారణం అంటే ఒకసారి చూద్దాం. ఆ వస్తువు తయారీకి అవసరమైనటువంటి ముడి పదార్థం ఉంది కదండి బంగారం. ఆభరణాల తయారీకి ఏమండి, ఆభరణాల తయారీని మనం, అంటే ఒక వస్తువు తయారు చేసినటువంటి వ్యక్తి లేదా సాధనము, దాన్ని నిమిత్త కారణం అంటారండి. ఇప్పుడు బంగారం ఉపాదాన కారణం అనుకున్నాం, మూల పదార్థం అనుకున్నాం. దాని నుంచి రకరకాల వస్తువులు తయారైనాయి. ఆ వస్తువులు తయారు చేసేవాడు కూడా ఒకడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 2 రకాలు. ఆ తయారు కాబడినటువంటి వస్తువుని నిమిత్త కారణం అంటారు. ఆ వస్తువు తయారు చేయడానికి కారణమైనటువంటి వాణ్ణి కూడా నిమిత్త కారణము అంటారు. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మరి ఈ విధంగా ఉపాదాన కారణం అంటే ఒక వస్తువు తయారవడానికి కావలసినటువంటి ముడి పదార్థము. అలాగే నిమిత్త కారణము అంటే ఆ వస్తువు తయారవడానికి ఒక సాధనం కానీ, లేదా ఒక వ్యక్తి కానీ, లేదా ఆ వస్తువు యొక్క రూపం కానీ మనం నిమిత్త కారణము అంటాం. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూస్తే, ఇప్పుడు మీరు బంగారం ఉంది, ఉంగరం ఉంది. ఇప్పుడు బంగారాన్ని మనం ఉపాదాన కారణం అంటాం, ఉంగరాన్ని నిమిత్త కారణం అంటాం. కానీ ఉంగరం టక్కన తయారైందా? కాలేదు. స్వామివారి యొక్క సృష్టిలో అంటే ఉంగరం టక్కన తయారై వచ్చింది, బాగానే ఉంది. మరి నిజంగా ఉంగరం తయారవడానికి ఒకడు కావాలి.
కంసాలి కావాలి కదా, స్వర్ణకారుడు కావాలి కదా, అతన్ని అప్పుడు ఇక్కడ 3 ఉంటాయి అన్నమాట పార్ట్లు. అతను కూడా నిమిత్త కారణమే. అయితే ఇక్కడ కారణము, కార్యము, నిమిత్తము అంటారు అనమాట. అతను నిమిత్త మాత్రుడు అనమాట. అలా అట్ట పెట్టండి. ఇప్పుడు వెండి ఉంది, ఉపాదానము, ఉపాదాన కారణము. చెంబు నిమిత్త కారణము. అలాగే సృష్టికర్త ఉపాదాన కారణము. సృష్టి, ఆయన సృష్టించాడు కదండి జగత్తుని, ఇదంతా కూడా మనకు నిమిత్త కారణము. ఇప్పుడు మనకు ఉపాదాన కారణము అంటే ఒక ముడి పదార్థం అని, నిమిత్త కారణము అంటే దాని ద్వారా తయారైనటువంటి వస్తువు కానీ, వస్తువును తయారు చేసినటువంటి వాడు కానీ అయి ఉండాలి అనేటువంటి అవగాహన మనకు వచ్చింది. ఇప్పుడు చాప్టర్లోకి వెళ్తే, జగత్తునకు ఉపాదాన కారణమును నిమిత్త కారణమును కూడా భగవంతుడే. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలో ఉపాదాన కారణము, నిమిత్త కారణము వేరువేరుగా ఉన్నాయి. అంటే బంగారం వేరుగా ఉంది, దాని నుంచి తయారు చేసినటువంటి నగలు వేరుగా ఉన్నాయి, అంటే వేరే రూపాన్ని ధరించినాయి. దీనికి ఉపాదాన కారణం బంగారం అన్నాం, నిమిత్త కారణం ఉంగరం అన్నాం. నేను తయారు చేసినటువంటి వాడు కూడా నిమిత్త కారణమే అని చెప్పుకున్నాం మనం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికల్లా జగత్తుకు, అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏ సృష్టి అయితే ఉందో దానికి ఉపాదాన కారణము, నిమిత్త కారణము కూడా భగవంతుడే. దేనికని? జగత్తుని సృష్టికర్త ఉపాదాన కారణము, దేనికంటే సృష్టి కారకుడు కాబట్టి. మరి సృష్టించినటువంటి సృష్టిలో కూడా అణువణువున 84 లక్షల జీవరాశుల్లో ప్రతి ఒక్క శరీరములో కూడా ఆత్మ రూపంలో తానే ఉన్నాడు. కాబట్టి సృష్టించింది ఆయనే, సృష్టి మొత్తము వ్యాపనం చేసింది కూడా ఆయనే. కాబట్టి ఈ కారణం ద్వారా ఈ జగత్తుకు ఉపాదాన కారణము, నిమిత్త కారణము కూడా భగవంతుడే. ఒక్క భగవంతుడి విషయంలో మాత్రమే 2 కారణాలు ఆయనే అవుతాడు. మిగతా ఎక్కడ చూసి మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడన్నా పోల్చి చెప్పండి, నిమిత్త కారణం వేరుగా ఉంటుంది, ఉపాదాన కారణం వేరుగా ఉంటుంది. అది విశేషం. కాబట్టి అలాంటి భగవంతుడు పరిపూర్ణుడు. ఇక అంతకంటే ఇబ్బంది తెలియదు. పూర్ణంగా చెప్పుకోదగినటువంటి ఉదాహరణలు మనకు 3 ఉన్నాయండి. భగవంతుడు తర్వాత సముద్రం ఉంది. మీరు ఎన్ని ట్రాక్టర్లు పెట్టి, ఎన్ని వాటర్ ట్యాంకులు పెట్టి, మీకు ఓపిక ఉండాలే కానీ పెద్ద పెద్ద పైపులు వేసి సముద్రంలో మీరు మొత్తం టీఎంసీస్ అంటారు, టీఎంసీలో కొలుస్తారు నీటిని. అలాంటి టీఎంసీల ద్వారా మీరు బయటకు పంపించినా సరే నీరు సముద్రం యొక్క మట్టం ఒక అరంగుళం తగ్గిన మళ్ళా అరంగుళం ఒక్క పావు గంటలో 4 గంటలో కూడిపోతుందండి, మళ్ళా పూర్ణం అయిపోతుంది. మీరు ఎన్ని ట్యాంకులన్నా తోడండి. కాబట్టి సముద్రం పూర్ణానికి చిహ్నం. సూర్యుడు, ఆ సూర్యుడు ప్రతి ఒక్కడికి ఒకటిగా కనబడతాడండి. ఆయన మీరు ఎన్ని కోట్ల మంది జీవరాశులు ఉన్నారో ప్రతి ఒక్కడు సూర్యుడిని చూస్తాడు. ఓహో నా సూర్యుడు అనుకుంటాడు. ఈ విధంగా అన్ని కోట్ల మంది నా సూర్యుడు అనుకుంటాడు. అలాగే ప్రతి నీటి బిందువులో కూడా సూర్యబింబం కనబడుతుంది. ఎన్ని కోట్ల బిందువులైనా సరే ఆ ప్రతి బింబంలో కూడా సూర్యుని యొక్క బింబం కనబడుతుంది. కాబట్టి సూర్యుడు కూడా పూర్ణుడే. అలాగే మన ఎమ్మెల్యే గారు, గురువు గారులు కూడా పూర్ణులే. దేనికంటే ఆయన 1852 రోజుల నుంచి టన్నుల యొక్క జ్ఞానాన్ని మనకు పంచారు. మరి నిజంగా అసలు ఆయన దగ్గర ఇప్పుడు ఖజానా పూర్తి అయిపోవాలి అసలు వాస్తవంగా, కానీ పూర్తి అవ్వదు. పూర్తి అవ్వకపోగా ఇంకా బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటుంది. చూసారా? మరి ఆ విద్యలో ఉన్నటువంటి గొప్పతనం, జ్ఞానంలో, గురువులో ఉన్నటువంటి ఆ జ్ఞానం అనేటువంటిది ఎప్పుడూ పరిపూర్ణమే. ఎన్ని కోట్ల మందికి విద్యాభ్యాసం చేయించినా సరే, ఎన్ని కోట్ల మందికి సత్సంగం చెప్పినా సరే, ఆయన దగ్గర జ్ఞానం అనేటువంటి సముద్రం ఇసుమంతా కూడా తగ్గదు. కాబట్టి పూర్ణానికి మనం 3 వస్తువులు చెప్పుకున్నాం. నెంబర్ 1 సముద్రము, నెంబర్ 2 సూర్యుడు, నెంబర్ 3 గురువు. అలాగే చందమామను కూడా చెప్పుకుంటాం. ఆయనకు అక్కడక్కడ కాస్త ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి ఆయన మనం పక్కన పెట్టాం. అంటే కొన్ని రోజుల్లో ప్రకాశంగా ఉండడు కాబట్టి. ఆ తర్వాత ఇక పూర్ణుడు అని తగినటువంటి వాడు ఒక్క సృష్టికర్త. అందుకనే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అని మనకు వేదాలు చెబుతున్నాయి. ఆయన పూర్ణుడే. ఆయన నుంచి వచ్చినటువంటి వస్తువు కూడా, జగత్తు కూడా పూర్ణమే. ఈ 2 పూర్ణమే కాబట్టి ఆ జగత్తులో ఆ యొక్క అనుగ్రహంలో, ఆ భగవంతుని యొక్క అనుగ్రహంలో ఎంతమందిని అనుగ్రహించినా సరే, స్వామివారు కొన్ని లక్షల మందికి వరాలు ఇచ్చారు, కొన్ని లక్షల మందికి రకరకాల వస్తువులు ఇచ్చారు, ఆరోగ్యాలు సరిచేశారు, రకరకాల ప్రమాదాల నుంచి కాపాడారు.
ఎంతో దివ్యానుగ్రహ సంపత్తి అపారంగా కురిపించాడు ఆయన. మరి కురిపించేప్పుడు తగ్గాలిగా. మన దగ్గర ఉన్నటువంటి అకౌంట్ ఇప్పుడు ₹1,00,000 ఉంటే రకరకాల దానాలు చేశాం, ఒక 4 రోజుల్లో అకౌంట్ డామన పడిపోతుంది జీరోకి. అట్లా కాదు. అందుకని విద్య అట్లాంటిది కాదు, అది ఇచ్చే కొద్ది కూడా పెరుగుతూనే ఉంటుంది. అది అనేది ఆ పూర్ణత్వంలో ఉన్నటువంటి విశేషం. ఆ విధంగా భగవంతుడు పరిపూర్ణమనియు ఆత్మయు పరిపూర్ణమే, ప్రకృతి కూడా పరిపూర్ణమే, ఎప్పుడు కూడా పూర్ణంగానే ఉంటుంది అనేది వాదం. దేనికని? 84 లక్షల జీవరాశుల్లో అడ్మిషన్స్ జరుగుతుంటాయి, విత్ రాయల్స్ జరుగుతుంటాయి. అడ్మిషన్స్ అంటే పుట్టుకలు, విత్ రాయల్స్ అంటే మరణాలు. ఎన్ని జననాలు జరిగినా ఎన్ని మరణాలు జరిగినా కూడా మళ్ళీ బ్యాలెన్స్ కరెక్ట్ గా సరిపోతూ ఉంటుంది. ఇంకా ఒక్కోసారి ఇంకా పూర్ణానికి ఇంకా బ్రహ్మాండంగా ఇనుమడిస్తుంది కూడా. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి కూడా పరిపూర్ణము అనే వాదమున అనేక పరిపూర్ణ వస్తువులు ఏర్పడినవి. అందుట్లో ఆ పూర్ణంలో నుంచి ఇంకా ఎన్నో ఎన్నో వస్తువులు ఏర్పడ్డాయి. అతడు అనగా భగవంతుడు తనలో నుండియే ఈ జగత్తును ఆవిర్భవింపజేస్తున్నాడు. వాస్తవంగా ఆ సృష్టికర్త యొక్క సంకల్ప బలంలోనే ఈ సృష్టి అంతా కూడా బయటకు వచ్చింది. అంటే సృష్టికర్త, సృష్టి అనే రెండు మనకు కనబడుతున్నాయి ఇక్కడ. అయితే భగవంతుడు ఈ గోడలుగా ఈ బల్లలుగా ఎట్లయ్యాను అనేటువంటి సందేహము సహజం. నిజంగా ఏమంటే ఈ గోడ కూడా భగవంతుడేనా? ఇదిగో ఈ బల్ల, మనం కూర్చున్నటువంటి కుర్చీలు, బెంచీలు ఇవన్నీ కూడా చెక్కతో తయారు చేయబడి కదా, కూడా ఇవి కూడా మరి భగవంతుడు దేనికి అవ్వాల్సి వచ్చింది అని అంటే, ఆయన సృష్టిలో మట్టి యొక్క పరిణామం వల్ల, పరిణామం అంటే మార్పు వల్ల ఇటుకలు వచ్చినాయి, ఆ ఇటుకల వల్ల గోడ ఏర్పడింది. అది కూడా సృష్టిలో భాగమే. అలాగే మన బల్లలు ఉన్నాయి. ఆ వృక్షం అది మరి త్యాగభావం మనకు తరువులే గురువులు అన్నాడు. ప్రతిదినాళ్ళు ఫలాలు ఇస్తుంది, చచ్చిన తర్వాత కూడా శరీరాన్ని చీల్చి మనకు కల్పనిస్తుంది. ఆ కల్పన నుంచి వచ్చినాయే కదండి మన బల్లలు, కుర్చీలు. కాబట్టి ఇవన్నీ కూడా అని ఊరిక ప్రశ్న వేసుకుంటున్నాం మనం. మరి ఇది కూడా భగవంతుడేనా అనే సందేహం మనకు వస్తుంది. నిజంగా భగవంతుడే, అది కూడా సృష్టిలో భాగమే. కాబట్టి దేనికంటే ఇప్పుడు మనకు ముగ్గురు వచ్చారు ఇక్కడ, ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు అనేటువంటి వారు రకరకాల భావనలు, వాళ్ళ యొక్క మతాల ప్రకారము వాళ్ళ యొక్క భిన్నాభిప్రాయాలు చెబుతున్నటువంటి వాటిల్లో ఇవన్నీ కూడా మనకు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఒక వాదము. భగవంతుడు పరిశుద్ధులు కదా, ఈ దుష్ట వస్తువులుగా ఎట్లయ్యను మనకు పోయినసారి చాప్టర్లో వచ్చింది. ఏమండి, ఆ రావణుడిని దేనికి సృష్టించాలి? ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ శిశుపాలుణ్ణి, దంతభక్తుడిని, అసలు మన మాట వినని వాళ్ళని దేనికి సృష్టించాలి? మరి కంసుడిని దేనికి సృష్టించాలి? ఇవన్నీ కూడా మనకు వచ్చినాయండి. మనం అనుకున్నాం. మనం వీటన్నిటికీ కూడా కేవలం సాక్షిభూతుడే భగవంతుడు. ఈ కంసుడు యొక్క జననానికి, శిశుపాల జననానికి, ఈ రావణ బ్రహ్మ జననానికి జననానికి కారణమేమో కానీ ఇది సృష్టిలో ఒక కార్యమే, సృష్టి కార్యం. అది ఆయనకు 4 ఉన్నాయి డ్యూటీలు, 5 ఉన్నాయి డ్యూటీలు భగవంతుడికి. ఏమిటవి? సృష్టి, స్థితి, లయ, మరి లయ ప్లస్ తిరోధానము, పునఃసృష్టి అని 5 ఉన్నాయండి ఆయనకి. కాబట్టి ఆయన డ్యూటీస్ లో అది ఒక భాగం. అంతకంటే కాబట్టి ఇది వాళ్ళ యొక్క పాపకర్మాలకు కారణమే కానీ మంచి చెడుల యొక్క ఫలితాల యొక్క ప్రభావమే కానీ భగవంతుడు మనకు దీనికి సంబంధం లేదు అని మనం చెప్పుకున్నాం. తర్వాత అని మరొక వాదము, దీనికి సమాధానం విచారించము. మానవుడు ఆత్మస్వరూపుడే అయ్యు అతను ఒక శరీరమును ధరించి ఉన్నాడు కదా. నిజంగా మీరంతా కూడా భగవంతుడు పరమాత్మ, మానవుడు ఆత్మస్వరూపుడు అన్నాం. స్వామివారు కూడా దివ్యాత్మ స్వరూపులారా అని మనల్ని పిలుస్తున్నారు. మరి అట్లాంటప్పుడు ఆయన కూడా శరీరాన్ని ధరించాడు ఏమిటి అనుకుంటాం మనం. కాబట్టి ప్రతి ఆధారానికి కూడా ఆధేయం కావాలి. ఇందాక మనం ఉపాదాన కారణము, నిమిత్త కారణంలో కూడా మనం చెప్పాలి. ఆ ఉపాదానం అంటే ఆధారం అని చెప్పాలి, నిమిత్త కారణం అంటే ఆధేయము అని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు సృష్టికర్త కూడా మనకు ఆధారం అయినప్పటికీ ఆయన ఉండటానికి కూడా ఒక ఆధారం కావాలి, ఒక ఆధారం కావాలి. అందుకనే భగవద్గీతలో కూడా చెప్పాడు, హృదయ తిష్టతే అన్నాడు. ఏమయ్యా, నీ యొక్క హృదయ కుహరంలో ఉన్నటువంటి 6 అంగుళాల స్థలంలో, 6 అంగుళం స్థలంలో ఆ స్వామి వేం చేసున్నాడు అని. మీ యొక్క హృదయ కుహరంలో ఉంటాడు ఆయన, సూక్ష్మ రూపంలో ఉంటాడు, కంటికి కనబడడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఒక దృక్పథమున తాను ఈ శరీరం కన్నా భిన్నము కాదు కదా. కాబట్టి సృష్టికర్తకి ఏమిటి తేడా?
రెండు ఒకటే కదా. అయినను నేను యథార్థ స్వరూపుడను, నేను ఈ శరీరమును కాదు, నేను పసివాడను, వయోవృద్ధులను, లేక స్త్రీ పురుషులను కాను చెబుతున్నారు స్వామి. అంటే భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు, ఈ శరీరాన్ని నేను కాదు, ఉయ్యాలుగేటువంటి పసిపిల్లవాడిని నేను కాదు, రేపో మాపో ఊడిపోయేటువంటి ముసలాన్ని నేను కాదు. ఏమండి, నేను యథార్థ స్వరూపుణ్ణి, ఈ శరీరం నాది కాదు అంటున్నారు. నేను స్త్రీ రూపం కాదు, పురుష రూపం కాదు అంటున్నారు. అలాంటి రూపాల్లో భగవంతుడు వేయించేసి ఉన్నాడు వాళ్ళ యొక్క హృదయాల్లో. 84 లక్షల జీవరాశుల్లో పరమాత్మ ఆత్మ రూపంలో ఉన్నాడు. అలాంటి వాడు ధరించినటువంటి శరీర యొక్క అవస్థలు ఎన్ని మార్పులు చెందుతున్నప్పటికీ ఆత్మ మారటం లేదు. శరీరానికి అవస్థలు ఉన్నాయి. శరీర అవస్థలు అంటే శరీరం యొక్క దశలు, జీవన దశలు అంటాం వాటిని. ఏమిటవి? శైశవము, బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము. ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే 1 by 1 ప్రమోషన్లు పుచ్చుకుంటూ ఉంటాం. అన్ని ప్రమోషన్లు బాగానే పుచ్చుకుంటాడు. చివరికి మరి పళ్ళు ఊడిన తర్వాత కూడా పెద్ద ఏం కంగారు పడ్డు, కానీ రేపు మాపో నువ్వు టికెట్ పుచ్చుకోవాలయ్యా అనగానే కంగారు వచ్చేస్తుంది మనకు. అందుకనే తత్రకా పరిదేవన అన్నాడు భగవద్గీతలో. దేనికయ్యా? ఏమన్నా నువ్వు విషయాల్లో పడుకున్నవాడు దిగావు, దిగి ఉన్నవాడు ప్యాంట్లు వేసావు, చొక్కాలు వేసావు, మంచి ఉద్యోగాలు చేసావు, రిటైర్ అయినావు, ఇన్ని చేసినా కూడా నీకు కంగారు పడినటువంటి నువ్వు రేపు పరలోక ప్రయాణము అనగానే దేనికి అంత ప్రయాణం? నువ్వు అంత కంగారు పడుతున్నావు. కాబట్టి వాటిల్లో ఇది కూడా భాగమే కదా ఆ జీవన దశల్లో అన్నా కూడా మన వాడికి కంగారు వచ్చేస్తుంది. ఏ డాక్టర్ హోప్లెస్ అంటే ఎంత చెప్పినా కూడా, ఎంత డాక్టర్లు చెప్పినా మనకు కూడా చెవులో వినబడుతుంది, మాట్లాడలేం. కానీ ఏమండి అయిపోయింది మీ వాళ్ళందరినీ పిలవండి అంటారు 24 గంటల్లో. 24 గంటల్లో పిలిస్తే ఆక్సిజన్ తీసేసేద్దామండి. ఆక్సిజన్ తీసేసినటువంటి 5 నిమిషాల్లో డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తా ఉంటారు. ఇదంతా వినబడుతూనే ఉంటుంది ఆయనకి. కాబట్టి అక్కడ కంగారు పడతాడు. దేనికని కంగారు? ఎన్ని మార్పులు చెందుతున్నప్పటికీ ఆత్మ మారటం లేదు. ఈ శరీరానికే కానీ మార్పులు, ఆత్మకు మార్పు లేదు. చెప్పుకున్నాం అజహ నిత్య శాశ్వత పురాణ అని చెప్పుకున్నాం ఆత్మని. అజహ దానికి పుట్టుక లేదు, నిత్య నిత్యం అని చెప్పుకున్నాం. అజహ నిత్య మరి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. అసలు దానికి అప్రమేయం అని చెప్పుకున్నాం, ఏం మార్పు లేదని చెప్పుకున్నాం. మరి పురాణము అని చెప్పుకున్నాం. పురా అయినప్పటికీ నేను నవం అనుకుని చెప్పుకున్నాం, సనాతనం అని చెప్పుకున్నాం. ఇక స్త్రీ దేహమునందును, వయోవృద్ధుని యొక్క ఎందును, పసివాని ఎందును, పురుషుని ఎందును ఆత్మ యథాస్థితి ఎందే నిలిచి ఉండను. అన్నిట్లో ఉంటుందండి. 84 లక్షల జీవరాశుల్లో ఆత్మ రూపంలో భగవంతుడు అక్కడ హృత్ దేశంలో తిష్టతి, హృద్దేశే తిష్టతి. హృత్తులు ఆ యొక్క హృదయంలో, హృదయ కుహరం అంటారు దాన్ని. ఆ హృదయ కుహరంలో ఆయన కూర్చొని ఉన్నాడు. అయితే అట్లనే అఖిల జగత్తు ప్రకృతి అంతయు భగవంతుని యొక్క అనంత శరీరముగా పరిగణించవచ్చును. కాబట్టి ఈ విధంగా సృష్టి అంతా మన కళ్ళకు కనబడుతోంది. కాబట్టి ఈ జగత్తంతా కనబడేటువంటి ప్రకృతి అంతా కూడా భగవంతుని యొక్క విశ్వవ్యాప్తమైనటువంటి శరీరంగా మనం భావించవచ్చు. దేనికంటే ఆయన సృష్టించాడు. ఆయన కూడా ప్రతి శరీరంలో మరి ఎర్ర చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు కూడా ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు. కాబట్టి మనం పరిగణించవచ్చు ఆయన యొక్క శరీరమే ఇదంతా. అతడి సమస్త జగత్తునందును వచ్చి సర్వాంతర్గతమై ఉన్నాడు. సమస్తం పిపీలిక దగ్గర నుంచి, ఎర్రజీవ దగ్గర నుంచి ఉన్నాడు కదా ఆయన. మరి మానవుడి దగ్గర నుంచి మరి అన్ని రూపాల్లో కూడా ఉన్నాడు. కాబట్టి అన్ని 84 లక్షల జీవరాశుల్లో ఆయన వేయించేస్తున్నాడు. కాబట్టి సర్వాంతర్గతమై ఇక అక్కడ అసలు ఆయన లేని చోటే లేదు. ఆ విధంగా సర్వవ్యాపిగా భగవంతుడు చక్కగా విలసిల్లుతున్నాడు. అతడు అవికారుడు అనగా మార్పు లేనివాడు, మార్పు రానివాడు. ఆయనకు మాత్రం వికారం లేదు. ఆయన సృష్టించినటువంటి జగత్తు కన్నా వికారం ఉందేమో కానీ ఆయనకు మాత్రము ఏమాత్రము వికారం లేదు. అంటే నయనం ఛిన్నంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాప నశోషయతి మారుత అని మనకు భగవద్గీతలో చెప్పాడు. అది తగలబడదు, ఎండకెండదు, వాన కురిసించదు. ఇవన్నీ కూడా మనకు ఎన్నో లక్షణాలు మనందరికీ ఎన్నోసార్లు చెప్పుకొని ఉన్నాం. మనం కత్తులకి తెంపడానికి అలివి కాదు, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఆ విధంగా ప్రకృతి సవికారము. ఇక ఆయన ద్వారా వచ్చినటువంటి ప్రకృతి అంతా ఉంది చూశారు, సవికారము అంటే రకరకాల వికారాలతో మార్పులు చెందేటువంటి స్వభావం కలది. ఆత్మయో సవికారమే. ఇందాక అక్కడ అవికారం అన్నాడు, ఇక్కడ సవికారము అంటున్నాడు. అంటే ఇందాక చెప్పుకున్నాం మనం,
ఇక్కడ ముగ్గురున్నారు దొరలు. ఒక ఆయనేమో అద్వైతం ఉంటున్నాడు, ఒక ఆయన ద్వైతం ఉంటున్నాడు, ఒక ఆయన విశిష్టాద్వైతం ఉంటున్నాడు. వాళ్ళ యొక్క భావన పరంపరలు మనకు చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఒక వాదం వాళ్ళు ఏంటంటే ఆత్మయు సవికారమే. ఎప్పుడైతే సృష్టికర్తకి వికారం ఉందో ఆయన అవికారము అంటే ప్రకృతి సవికారము, ఆత్మయు సవికారమే. ఆయన నుంచి వచ్చినట్టు ఆత్మ కూడా ఒక్కోసారి వికారం ఉందని చెబుతున్నారు. ఇది మనకు కొత్తగా వినబడుతోంది. ప్రకృతి దాని రూపములుగా మారను, ప్రకృతి కూడా మారినట్టే ఆత్మ కూడా ఉన్నది అని చెబుతున్నాడు. అదేమిటో చూద్దాం. అది వేరు రూపంలో తాల్చుతుండను, ఏది ప్రకృతి. కానీ ఆత్మ అట్టి మార్పులను ఉండదు. ప్రకృతి చెందినంతగా, ప్రకృతి ఎన్ని మార్పులు అయితే చెందుతుందో అన్ని మార్పులు మనకు ఈ ఆత్మ చెందదు. మరి ఏమిటి చెందేది? ఎట్లా? దుష్కర్మములు దానిని సంకుచితమనర్చును. అప్పుడప్పుడు మీరు 2 పదాలు వింటూ ఉంటారు, ఆత్మశాంతి అని, ఆత్మక్షోభ అని 2 పదాలు వింటుంటారు. అంటే ఆత్మ కూడా వీళ్ళు చెప్పినట్టుగా కొన్ని చిన్న తేడాలు ఉన్నాయన్నమాట. ఎవరన్నా పోగానే వారికి ఆత్మశాంతి కలగాలి అంటాం. ఇప్పుడు ఈ మధ్య ఆత్మశాంతి అనే పదం మనం వదిలేసాం. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు శాంతిగానే ఉంటుంది, దానికి వికారాలు లేవు అని చెప్పుకున్నాం. వికారాలు లేని దానికి వికారం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. కాబట్టి ఆత్మశాంతి అంటాం తప్పు. ఆత్మకు ఉత్తమ గతులు కలగాలి అని మనం కోరుకుంటున్నాం. ఇది ఒక ఆత్మశాంతి అంటే ఇదొకటి. ఆత్మక్షోభ అంటాం. ఇప్పుడు అందరం తెలుగు వాళ్ళంతా కలిసి ఉన్నాం. ఒక సందర్భంలో తెలుగు వాళ్ళంతా విడిపోవాల్సి వచ్చింది. ఆ విడిపోయినప్పుడు చాలా మంది ఘోషించారు, ఆ పొట్టి శ్రీరాముల యొక్క ఆత్మ ఘోషిస్తుందయ్యా మహానుభావ, ఈ తెలుగు వాళ్ళని విడిపోతే అన్నదమ్ముల్లాగా విడిపోవటం బాగలేదు అని చాలా మంది నిరసన ప్రకటించారు. అది కూడా ఆత్మక్షోభ అనేటువంటి పదం మనం విన్నాం. అంటే ఆత్మ కూడా ఒక సంకుచితత్వము, ఒక వ్యాపకత్వము ఉండేటువంటి విషయాలు ఇక్కడ చెబుతున్నాడు. అట్టి ఆత్మ అట్టి మార్పులు అందదు. కానీ దుష్కర్మములు దాన్ని సంకుచితమునర్చును. కొన్ని యొక్క దుశ్చర్యలు దానికి ఆ ఆత్మతత్వానికి పడనటువంటి పనులు కనుక మనం చేసినట్టయితే అది సంకుచితం అవుతుంది. దుష్కర్మములనగా ఆత్మకు స్వతసిద్ధముకు సత్యజ్ఞానమును పరిశుద్ధతను సంకుచితమునర్తున్నవి. కాబట్టి ఆ ఆత్మతత్వానికి విరుద్ధంగా ఉన్నటువంటివి అంటే దానికి సత్యజ్ఞానం కావాలి, పరిశుద్ధత కావాలి. అలాంటి సత్యానికి కానీ అలాంటి పారిశుద్ధ్యానికి కానీ ఏదైనా సరే విఘాతం కలిగించేటువంటి పనులు మనం చేసినట్టయితే ఆత్మ కూడా కొంచెం సంకుచిత పడుతుంది. ఆత్మ యొక్క నైసర్గిక తేజో వైభవమును గోచర రూపములకు తెచ్చు కర్మములు సత్కర్మములు అనబడును. ఆ విధంగా ఆత్మ కూడా ఒక నైసర్గిక తేజస్సు ఉంది, అంటే స్వతసిద్ధమైనటువంటి తేజో వైభవం ఉన్న దానికి. అలాంటి వైభవాన్ని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ఏ కర్మలు అయితే ఉన్నాయో, అంటే ఆత్మతత్వాన్ని భగవంతుడు నచ్చే పనులు మెచ్చే పనులు అని చెప్పచ్చు, సులువుగా చెప్పాలంటే. ఆ విధంగా సత్కర్మలు చేసినట్టయితే అది కూడా తన సహజ స్వతసిద్ధమైనటువంటి తేజస్సుతోటి విరాజిల్లుతూ ఉంటుంది అన్నారు. ఆత్మ మొదట పరిశుద్ధమై ఉన్నది. నిజంగా ఈ యొక్క వికారాలు రాకముందు, అంటే ఆత్మశాంతి కానీ ఆత్మక్షోభకానికి ముందు నిజంగా ఆత్మ చాలా పరిశుద్ధమై ఉన్నది. అంటే క్లీన్ అండ్ గ్రీన్, ఎంతో పరిశుద్ధంగా ఉన్నది. కానీ ఆ పిదపది సంకుచితం అయ్యను. దేనివల్ల? ఈ దుష్కర్మల వల్ల. సత్కర్మాచరణ మూలమున అది మరలా వ్యాకోచితనుంది, దాని నైసర్గిక పారిశుద్ధములను సాధించను. కాబట్టి ఒక్కోసారి మనకు అద్దానికి దుమ్ము పట్టిన తర్వాత, ఆ దుమ్ము తుడిచిన తర్వాత అద్దం ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో అలాగే ఆత్మ కూడా అద్దంలాగా మొట్టమొదటి స్వచ్ఛంగానే ఉన్నది. దానికి ఏదే దుష్కర్మలు అనేటువంటి ఒక మాయ ఆవరణము, అంటే ధూసరితమైనటువంటి ఆవరణము ఎప్పుడైతే కప్పబడిందో అది మనకు మన ప్రతిబింబాన్ని మనకే కనబడినంతగా అది కాలుష్యం చెందుతోంది. ఒకవేళ అది సత్కర్మాచరణ అంటే ఆ ధూసరితమైనటువంటి అద్దాన్ని ఒక చక్కని ఒక లిక్విడ్స్ ఉన్నాయి, ఒక లిక్విడ్తో కనుక తుడిచినట్టయితే, అంటే సత్కర్మలు ఆచరించినట్టయితే మళ్ళా అద్దం ఏ విధంగా అయితే ప్రతిబింబాన్ని ప్రతిఫలింపజేస్తుందో అలాగే ఆత్మ కూడా తన స్వతసిద్ధమైనటువంటి తేజో సంపదని విరాజిల్ల చేసుకుంటుంది అనేటువంటిది ఇక్కడ ఒక కొత్త కోణంలో మనకు చెప్పారు. ఈ అవకాశము సర్వజనులకు కలదు. ఎందుకంటే ప్రతి వాళ్ళలో కూడా ఆత్మ ఉన్నది కాబట్టి ఆ ఆత్మాన్ని అద్దంతో పోల్చుకుంటే మనం ఆ అద్దం మసకపారటం, దాన్ని మళ్ళీ తుడుచుకోవటం అనేది మనకు ఒక ప్రక్రియ ఉన్నది. అలాగే కాల పరిపాకమున సర్వులకు విమోచనము లభించును.
కాబట్టి మనం అంతా కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే డేట్ ఆఫ్ డెత్ ఉన్నట్టే లెక్క. పుట్టిన తేదీ ఎవరికైతే ఉంటుందో గిట్టిన తేదీ కూడా ఉన్నట్టే. కానీ చాలా మంది ఒప్పుకోరు. నాకు నేను పోతాను అని ఎవడు ఒప్పుకోడండి. అంత తీక్షణగా ఒక్క విషయంలో మాత్రం ధైర్యంగా ఉంటారు. ఇంకా నేను ముగ్గురు పిల్లలకు పెళ్లి చేయాలండి, ఈ ముగ్గురు పిల్లలకు పెళ్లి చేస్తే కానీ నేను పోవటానికి వీల్లేదంటాడు. ఏమిటో అంత ధీమా అన్నమాట. కాబట్టి వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక కాలధర్మం అనేటువంటిది ఉంది, ఒక కాల చక్రం ఉంది, ఒక చక్ర భ్రమణం ఉంది. ఆ భ్రమణంలో మనం ఏదో నాడు విమోచన చెందాల్సిందే. కానీ ఈ జగత్తు మాత్రం అంతమందదు. మనలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసింది. మన తాత ముత్తాతలు ఇప్పుడు ఎంతో మంది ఒక పరంపరగా వచ్చారు. వారు సాధించాల్సినటువంటి కార్యక్రమాలను సాధించారు. వాళ్ళంతా సెలవు తీసుకున్నారు. ఎంతో మంది కారే రాజుల రాజ్యములు కలగవే అన్నాడు. ఎంతో మంది రాజులు వచ్చారు, ఎన్నో రాజ్యాలు మారినాయి. అంత సృష్టి మాత్రం జగత్ మాత్రము తన యొక్క కాల పరిమితి ప్రకారం, దానికి కూడా కాల పరిమితి ఉంది. కాబట్టి ఆ కాల పరిమితి ప్రకారం యుగాలు ఉన్నాయి కదండి. యుగారంభము ఉన్నది, యుగాంతము ఉన్నది. కాబట్టి మనకు డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ ఎట్లా ఉన్నాయో ప్రతి యుగానికి కూడా యుగాది అని, దాన్ని ఉగాది అంటాం. ఆ యుగాది యుగాంతము అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఆ దృష్టితో చెబుతున్నాడు అనమాట. అంటే మన కళ్ళెదుట ఎన్నాళ్ళలో ఉంటుంది కాబట్టి, కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఉంటుంది కాబట్టి అది శాశ్వతము అని ఇవరికి టెంపరీగా చెబుతున్నాడు. ఇది రెండవ సిద్ధాంతము. మొదటి సిద్ధాంతము పేరు ద్వైతము. ఈ రెండవ సిద్ధాంతం ప్రకారము భగవంతుడు, ఆత్మ, ప్రకృతి అని మూడు వస్తువులు కాదు. ఇందాక ద్వైతంలో ఒకటే ఒక విధానం అండి. భగవంతుడు వేరు, భక్తుడు వేరు అంటారు ద్వైతం వాళ్ళు. భగవంతుడు వేరు, భక్తుడు వేరు. అందుకనే మనం చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా రకరకాల పాటలు పాడుతుంటాం మనం. అంటే నేను వేరు నువ్వేరయ్యా అంటే కానీ పాటలు రావు. మనం చేసేటువంటి శతభజనమాల కార్యక్రమాల్లో ఈ ద్వైతం అనేటువంటిది గ్యారంటీగా ప్రస్ఫుటం అవుతుంది. ఎందుకంటే భగవంతుడు అనేటువంటి వాడు వేరే ఉన్నాడని, నేను భక్తుడినని, నేను ఆయన యొక్క అనుగ్రహంతో నేను ఆయనలో లీనమవ్వాలని అనేటువంటి కోరికతోటి ఆయన వేరుగా భావిస్తాడు. కాబట్టి భగవంతుడు వేరు, భగవంతుడిగో ఎదురుగా ఉన్నాడు, నేను ఆయన ఎదురుగా ఉన్నాను, నేను ఆయన యొక్క పాట పాడుతున్నాను, ఆయనకి నేను ప్రార్థిస్తున్నాను అనేటువంటి భావన కనుక ఉన్నట్టయితే ఇట్ ఈజ్ కాల్డ్ ద్వైతము. ఇక విశిష్టాద్వైతం అంటే ఏంటంటే భగవంతుడు ఉన్నాడు, ఆయన నుంచే ప్రకృతి వచ్చింది, ఆయన నుంచే జీవుడు వచ్చాడు. అయితే ఆయన నుంచే వచ్చి చివరికి ఆయనలోనే వెళతాయి అనేటువంటి సమన్వయ దృష్టితోటి అప్పటి వరకు పరమాత్మ అవ్యక్తము, ఈ జీవుడు ప్రకృతి అవ్యక్తము అనేటువంటి భావనతోటి విశిష్టాద్వైతం వాళ్ళు నడుస్తూ ఉంటారు. నిజంగా ఈ రెండు ఆయనలో నుంచి వచ్చి నేను ఒప్పుకుంటారు వాళ్ళు కూడా. అయితే మన కళ్ళకు ఆయన ప్రత్యేకించబడినటువంటి వాడు, ఆయన యొక్క ప్రత్యేక ప్రతిపత్తి ఈ జీవుల్లోనూ ప్రకృతిలోనూ ఉన్నది. కాబట్టి మనకు అంటే ఎప్పుడైనా మనం భగవంతుల్లో విలీనం కావలసిన వాళ్ళమే. ఈ రెండు కూడా భగవంతుల్లో విలీనం కావాల్సిందే. కానీ అప్పటి వరకు అది ఆయన అవ్యక్తము, మనం వ్యక్తము అనేటువంటి థీరీలో ఉంటారు విశిష్టాద్వైతం వాళ్ళు. చూడండి, భగవంతుడు, ఆత్మ, ప్రకృతి అని మూడు వస్తువులు కలవు. అంతా ప్రకృతి భగవంతుని శరీరము కనుక ఆత్మయే జీవుడు ఒకటి చేత ఈ మూడును చేరి ఒక వస్తువే. వాళ్ళంతా ఒప్పుకుంటారు. చివరికి భగవంతుడి నుంచి వచ్చినాయి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని. ఆధ్యాత్మిక విచారణ పరిణామమున ఇది ఉన్నత తరమకు దశ. ఆ విధంగా వాళ్ళు కూడా చివరికి భగవంతుడిని ఒప్పుకుంటారు. అయితే ఇవి వేరు అనేటువంటి సిద్ధాంతంలో వాళ్ళు ఉంటారు. ఇక దీన్ని విశిష్టాద్వైతం అన్నారు. ఈ విధమైనటువంటి పోకళ్ళని ద్వైతమత ప్రకారము ఈ జగత్తు భగవంతుడు సాధించినటువంటి ఒక మహాయంత్రతుల్యమైనది. ఈ మన ద్వైత మతం వాళ్ళది ఏంటంటే ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే సముద్రం ఉందండి, దాంట్లో నుంచి అల వచ్చింది. ఈ ద్వైతులు ఏం చేస్తారంటే సముద్రం వేరు, ఈ అల తన భక్తుడు ఉంటుంది. ఈ అల భక్తుడు అనమాట, సముద్రం భగవంతుడు. ఈ అల ఏం చేస్తుందంటే ఈ భగవంతుడిని వేరుగా చూస్తుంది. నువ్వు వేరు, నేను వేరు ఉంటుంది. ఇట్ ఈజ్ కాల్డ్ ద్వైతము. అద్వైతం ఏం చేస్తుంది, ఈ అలా నేను నీళ్ళలో నుంచే వచ్చాను కాబట్టి అలా సముద్రంలో నుంచి వచ్చింది కదండి అలా, మళ్ళీ ఈ అలా ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. కాబట్టి ఊరిక మన ఇద్దరం ఒకటే, భగవంతుడు భక్తుడు ఒకటే అనేటువంటి సిద్ధాంతం అద్వైతం. ఇక విశిష్టాద్వైతం చెప్పాం. ఇదిగో ఈ సముద్రము, ఈ అల,
ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ఇంకా ఏదైనా సామాగ్రి ఏదైనా బయటకు వస్తే అవి ఇవన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చినప్పటికీ ఆయన అవ్యక్తము, మనం వ్యక్తము అనేటువంటి పోకడలో ఈ మూడు ఉంటాయి. ఈ విధంగా సముద్రము అల అనేటువంటి ఒక పోలికతోటి మన మూడు సమన్వయం చేసుకోవటానికి ఒక నామమాత్రంగా అవకాశం ఉన్నది. ఇక ద్వైత మతం ప్రకారము ఈ జగత్తు భగవంతుడు సాగించినటువంటి ఒక మహాయంత్ర తుల్యమైనది. ఇక ద్వైతంలో చెప్పుకున్నాం కదండి, నువ్వు వేరు నేను వేరు, నువ్వు భగవంతుడివి నేను భక్తుడిని. ఎప్పటికైనా సరే నేను సాధనా సామగ్రి చేత, సాధనా సంపత్తి చేత మరి నేను నీ దగ్గరికి చేరుకోవాలి. ఆ సోపాన మార్గంలో సాధన చేయాలి, ఆ సాధన ద్వారా నీ దగ్గరికి రావాలి. అంతే కదండి. ఒక పాలు వెన్న అవుతాయి. పాలను చూడంగా పాలల్లో వెన్న ఉంది, నిజంగా లేకపోతే వెన్న ఉంది. చూడంగానే వెన్న మనం ఉందా అంటామా? పాలల్లో చూపించి వెన్న ఉందయ్యా అంటామా అంటే మరి నిజంగా వాస్తవంగా లేదు అక్కడ, కానీ ఉన్నది అనేటువంటి మన అంతరాత్మ చెబుతోంది. మరి ఆ పాలు వెన్న కావాలి అంటే 3 నిమిషాల్లో అయ్యే పని కాదు, అది ఇట్టే కొంత టైం తీసుకుంటుంది అది. అలాగే ఈ భగవంతుడు కూడా ఈ భక్తుడు కూడా భగవంతుడి నుంచి వచ్చినప్పటికీ ఆయనలో లీనమవ్వాలంటే, ఆయనలో లయమవ్వాలంటే ఈ సాధనా సంపత్తితో కావాలి అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక చివరి మతం వారు అద్వైతులు. వారి మతం ప్రకారము ఈ జగత్తునకు భగవంతుడే ఉపాదాన కారణము, నిమిత్త కారణమును రెండు ఒకటే. ఇందాక చెప్పుకున్నాం మనం, జగపతి జగత్తు. ఆ జగపతి మనం ఉపాదాన కారణము, జగత్తు కూడా నిమిత్త కారణము. దేనికంటే ఆ జగత్తులో కూడా అణువణువున భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయనే ఉపాదానము, ఆయనే నిమిత్త కారణము కూడా. ఇలాంటి సంఘటన ఒక్క భగవంతుడు జగపతి అంటే సృష్టికర్త, సృష్టి, జగదీశ్వరుడు, జగత్తు, జగపతి, జగత్తు ఇలాంటి సందర్భాల్లో తప్ప రెండు కారణాలు ఒకే వ్యక్తికి చెందటం అనేటువంటిది ఇంకెక్కడ మనకు కనము వినము. కావున భగవంతుడే యావత్ జగత్ రూపము నొందినవాడు. కాబట్టి భగవంతుడే యావత్ జగత్ రూపము. ఈ సమస్తమైనటువంటి ఈ సృష్టి యొక్క రూపము సాక్షాత్తు భగవంతుడే. దీన్ని అందరూ ఒప్పుకోక తప్పదు, అది పరమ సత్యము. భగవంతుడు ఆత్మ అనియు, జగత్తు శరీరం అనియు, ఈ శరీరము సవికారము, ఆత్మ మాత్రము అవికారుడు. సరే, ఇదంతా కూడా మనకు వచ్చిందే. భగవంతుడు ఆత్మ అని అనుకున్నాము, భగవంతుడే ఆత్మస్వరూపుడు అనుకున్నాం, ఆయన రెండుగా వీడే అనుకున్నాం, భగవంతుడు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆత్మరూపంలో ఉన్నాడు అనుకున్నాం. మరి జగత్ అనేటువంటి భగవంతుడు అనేటువంటిది పరమాత్మ అయితే, జగత్ అనేటువంటిది శరీరం అనుకున్నాం. ఈ శరీరంలో ఆయన ఉన్నాడు అనుకున్నాం. కానీ ఈ శరీరానికి మాత్రము సవికారము, రకరకాల వికారాలు ఉన్నాయి. ఏమిటి ఆ శరీరానికి మరో రకమైనటువంటి వికారములు అంటే, ఇది పుడుతుంది, ఉంటుంది అంటే దాని యొక్క కాల పరిమాణం ప్రకారము 72 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు దానికి కాల పరిమితి ఉంది. శరీరం వేడట, ఆ శరీర త్యాగానికి దాన్ని ఉండటం అంటారు. పెరగటం, అలాగే మరి మార్పు చెందటం, కృషించటం, నశించటం, ఇలాంటివి కూడా భావ వికారాలు అంటారు, ఈ శరీరానికి ఉన్నాయి. కానీ ఆత్మ మాత్రం అవికారుడు. ఆత్మకు ఏమి అలాంటి మార్పులే లేవు, అసలు కంటికి కనబడదు, అది పుట్టదు గెట్టదు కూడా అని పలుకు వారి యొక్క వాదమంతయు అర్ధరహితము అని అద్వైతులు చెప్పుదురు. మరి వాళ్ళ వాదన వాళ్ళు చేయాలిగా. మరి ఈ వాదమే సరి అయినతో ఈ జగత్తుకు భగవంతుడు ఉపాదాన కారణం అని చెప్పడం వల్ల ప్రయోజనమేమి? ఏమంటే, మీరు ఉపాదాన కారణము, నిమిత్త కారణము కూడా భగవంతుడు అని చెప్పారు కదా. రెండు కారణాలు చెప్పినప్పుడు మళ్ళీ దానికి ఏం మార్పులు అయితే జరుగుతాయో, ఆయన అవికారం అయితే సృష్టి కూడా అవికారం అవ్వాలి. ఒకవేళ సృష్టి సవికారం అయితే సృష్టికర్త కూడా సవికారం అవ్వాలి. కాబట్టి మీరు ప్రత్యేకంగా పెట్టుకుని ఆ విధంగా అంటంలో ఉపయోగం ఏమిటి అని వాళ్ళు ఒక తార్కికమైనటువంటి ప్రశ్న వేశారు. కార్యరూపమునందిన కారణము, కారణం యొక్క రూపాంతరమే కానీ వేరు కాదు. మళ్ళా చూడండి, ఆ ఉపాదాన నిమిత్త కారణాలకు మళ్ళా ఒక చిన్న పేరు పెట్టారు. కారణము అంటే ఉపాదాన కారణము, కార్యరూపము అంటే నిమిత్త కారణము. కారణము, కార్యము. కారణం ఉంటేనే కార్యం జరుగుతుంది అని మనందరికీ తెలుసు. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. ఒకవేళ కారణం మనకు ఊహించడానికి అతీతం అవ్వచ్చు, కానీ అక్కడ కార్యం ఉన్నది అంటే కారణం ఉండవలసిందే. ఉదాహరణకి చెప్పుకుందాం, సీతారామ కళ్యాణం అన్నాం. కళ్యాణము అనేది కార్యం,
ఎవరి పెళ్లిది? సీతారాముల యొక్క పెళ్లి. ఆ సీతారాములు అనేటువంటిది ఉపాదాన అంటే కారణము. ఇక్కడ వివాహము అనేటువంటిది, కళ్యాణం అనేటువంటిది కార్యము. అలాగే శ్రీకృష్ణ రాయబారము అన్నాం. రాయబారము అంటే అది ఒక పని. ఆ కౌరవులకు పాండవులకు సంధి కార్యక్రమం అది. ఆ సంధి కార్యక్రమం ఎవరి వల్ల జరుగుతోంది? శ్రీకృష్ణుడి వల్ల జరుగుతోంది. ఆ శ్రీకృష్ణుడు అనేటువంటి వాడు కారణము, ఆ రాయబారము అనేటువంటిది కార్యము అనేటువంటిది మనం గమనించాలి. అలాగే శిశుపాల వధ అన్నాం. ఆ శిశుపాలుడి యొక్క వధ అనేది ఒక పని. ఎవరి వల్ల జరిగింది ఆ పని? శ్రీకృష్ణుడి వల్ల జరిగింది. కాబట్టి శ్రీకృష్ణుడు కారణము, ఈ శిశుపాల వధ అనేటువంటిది కార్యము. అలాంటి ఉదాహరణలతో కూడినటువంటి ఒక తార్కిక వాదం మనకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు కార్యరూపమునందినటువంటి ఉపాదాన కారణమనగా కార్యరూపమునందిన కారణము అంటే ఏ పని అయితే జరిగిందో ఆ పనికి తగినటువంటి కారణం పూతులైనటువంటి వాడే ఉపాదాన కారణము. కారణం యొక్క రూపాంతరమే, కానీ వేరు కాదు. ఏ కార్యం అన్నా మీరు ఊహించుకోండి. అది అంటే ఇప్పుడు ఇందాక కళ్యాణము అన్నాం. ఆ కళ్యాణానికి కారణం సీతారాములు అనుకున్నాం. కాబట్టి ఆ కార్యము, వివాహం అనేటువంటి కార్యము కారణం యొక్క రూపాంతరమే. అంటే ఇందాక మనం ఆ సీతారాముల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి చర్యగా మనం భావించాలి, వేరు కాదు. మనకు కనిపించు కార్యములన్నీ రూపాంతరమునందటి కారణములే. కాబట్టి ఈ విధంగా మీరు ఎన్నో తార్కికమైనటువంటి ఉదాహరణలు మనం చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. అక్కడ కార్యం ఉన్నది అంటే కారణం ఉండవలసిందే. అక్కడ ఉయ్యాల్లో బిడ్డ చక్కగా ఊగుతున్నాడు, వెంటనే కారణం ఎవరండి? అక్కడ మాతృమూర్తి. కాబట్టి అక్కడ కారణానికి ఒక చక్కని అంటే ఆ కారణానికి సంకేతమే ఈ కార్యము. ఈ కార్యానికి మూల రూపమే ఆ కారణము. జగత్తు కార్యము, భగవంతుడు కారణము. ఆ విధంగా మనం వచ్చాం. ఇప్పుడు చివరిలో కంకులందరికి ఎట్లా వచ్చామంటే జగత్తు కార్యము అంటే జగత్తు రూపొందటము అనేటువంటిది ఒక పని. దాన్ని రూపొందించినటువంటి వాడు ఎవరు? భగవంతుడు. కాబట్టి జగత్తు ఒక కార్యము అంటే ఒక పని, భగవంతుడు కారణము. కాబట్టి భగవంతుడు కారకుడు అగుతో జగత్తు రూపాంతరం ఉందినట్టే భగవంతునికనే ఉండి తెరవలేను. వీళ్ళ వాదన ఏంటంటే, ఏమండి మరి భగవంతుడు కారణం అన్నారు కదా ఈ జగత్తుకి, కాబట్టి భగవంతుడు ఎలా ఉండాలనో జగత్తు కూడా అలాగే ఉండాలి. జగత్తు భగవంతుని యొక్క శరీరము, మరి ఆయన సృష్టించిందే కదా. కాబట్టి ఈ జగత్తంతా కూడా సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క శరీరంగా మనం వర్ణించాలి. ఈ శరీరము సంకుచితమును సూక్ష్మమును అయ్యే కారణరూపమును అందుతుండను. దీనిలో ఉండే జగత్తు పరిణామము అందుతున్నదనియు ఆ పక్షము వారు వాదించినతో అద్వైతులు ఆ భగవంతుడే ఈ జగద్దు రూపమునందిన వాడని జవాబు చెప్పుదురు. ఇందాక వాదన ఏమిటంటే ఆ భగవంతుడు ఈ జగత్తును సృష్టించాడు కాబట్టి ఈ రెండింటికి ఒకే లక్షణాలు ఉండాలి అని ఒకళ్ళ వాదన. కానీ ఈ శరీరాన్ని కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది చాలా సంకుచితమైనటువంటి ఎన్నో మార్పులు చెందుతోంది. దీంట్లో మళ్ళా ఈ శరీరంలో మనస్సు, బుద్ధి ఈ విధంగా కొన్ని విభాగాలు ఉన్నాయి, కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. దీనిలో నుండే జగత్తు పరిణామం అందుతున్నది అనేటువంటి పక్షం వాళ్ళు కూడా అంతే. ఈ ముగ్గురు ఏమీ లేదు, వాదోపవాదాలు ఇవన్నీ కూడా. వారు వాదించినతో అద్వైతులు భగవంతుడే ఈ జగత్ రూపం పొందినాడని చెప్పుదురు. ఇక అద్వైతులు ఉన్నారు, చెప్పుకున్నాం కదా మనం. అక్కడ రెండు లేవు, భగవంతుడు భక్తుడు ఒకటే, జగత్పతి జగత్తు ఒకటే. దీనికి ఉపాదాన కారణము సంపద నిమిత్త కారణం కూడా ఒకళ్ళే అనేటువంటి రూఢి చేర్చుకున్నాం. కాబట్టి భగవంతుడే జగత్తు, జగత్తే భగవంతుడు అనేటువంటిది ద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం అన్నమాట. అది ఈ వస్తుజాలమంతయు భగవంతునిగానే ఉండవలేను. ఎప్పుడైతే భగవంతుడికి ఏ లక్షణాలు ఉండాలనో ఆయన సృష్టించినటువంటి ఈ వస్తుజాలము అంటే జగత్తు కూడా అలాంటి లక్షణాలే ఉండాలి. ఈ దృశ్యగోచరమైనటువంటి వస్తువులు, భూతములు అన్నీ భగవంతుడే. మీ యొక్క లెక్క ప్రకారం ఈయన ఒకడు అన్నప్పుడు ఆ భగవంతుడికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో మనకు కళ్ళకు కనబడుతున్నటువంటి ఈ వస్తువులు, ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా భగవంతుడే. ఈ సర్వమును భగవంతుడే. మన శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము అన్నీ భగవంతుడే. అంతే కదండి. అప్పుడు భగవంతుడు ఎన్ని జీవాత్మలుగా ఎందుకు ఉండాలి? మళ్ళా ప్రశ్న వచ్చింది. ఏమండి మరి ఇన్ని 84 లక్షల జీవరాశులు అంటున్నారు మీరు. 84 లక్షల జీవరాశుల్లో కూడా ఆ పరమాత్మ యొక్క అంశ అంటే ఆత్మ
అంశ అంటే జీవాత్మగా ఉన్నాడు అంటున్నారు కదా, అంత ఉండాల్సినటువంటి పని ఏమిటి అనుకున్నప్పుడు మీరు ఒక్కటే ఆలోచించండి. కరెంటు ఎన్నో మెగావాట్ల ఉత్పత్తి అవుతుంది. మీరు దేవుడి గుడిలో పెట్టేటువంటి 0 క్యాండిల్ దగ్గర నుంచి మీరు చదువుకునే గదిలో పెట్టుకునేటువంటి 250, 500 క్యాండిల్ వరకు ఆ కరెంటు సరఫరా అవుతుంటుంది. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక 10-15 సుమారు ఒక 20 రకాల వస్తువులు మీరు వాడుతూ ఉంటారు, రకరకాల వస్తువులు. ఆ రకరకాల వస్తువుల్లో భ్రమణ చలనం ఉన్నాయి, స్థిర చలనం అని మరి రకరకాల చలనాలు ఉంటాయి. అంటే ఆ ఫ్యాన్ ఏమో తిరుగుతుంది, ఇదేమో కాంతి చూపిస్తుంది లైటు, మరి ఆ ఫ్రిడ్జ్ ఏమో ఆ చల్లదనాన్ని ఇస్తుంది, ఇంకా హీటర్ ఏమో వేడిని ఇస్తుంటుంది. ఈ విధంగా రకరకాల తత్వాలతో ఆ కరెంటు పనిచేస్తూ ఉంటుంది. అలాగే భగవంతుడు అనేటువంటి వాడు కూడా మరి రకరకాల జీవుల్లో రకరకాల యాక్టివిటీస్ తో ఆయన ఉంటాడు. లైక్ కరెంట్ లాగా ఇన్ని రకాలుగా దేనికి ఉండాలి అని మరొక సంశయం కలుగుట సహజం. ఏకస్వరూపుడు ఒక పరమాత్మ ఇన్ని కోట్ల జీవాత్మలుగా మారునా కొన్ని కోట్ల మంది ఉన్నాం మనం. మనుషులు లెక్కేసుకుంటేనే 145 కోట్లు దాదాపు ఇప్పుడు జనాభా ఉంది. ఈ 145 కోట్ల మందిలోనూ కూడా ఆయన జీవాత్మగా ఉన్నాడు కదా. మరి ఇది ఎట్లా సంభవం? అతడు జగత్తుగా మారి ఉండినచో సవికారుడుగా ఉండవలేను. మరి జగత్తు భగవంతుడు అనుకున్నాం, భగవంతుడు అనుకున్నప్పుడు మరి ఈ ఆయన అవికారుడు అన్నాం కదా, ఆయన మార్పు చెందలేదు. మరి ఇది కూడా మార్పు చెందకూడదు. జగత్తు మార్పు చెందుతోంది అన్నాం మనం. జగత్తు మార్పు చెందుతుంది అన్నప్పుడు భగవంతుడు కూడా మార్పు చెందాలిగా మరి అని కొంతమంది అంటారు. అతడు జగత్తుగా మారి ఉండినతో సవికారుడుగా ఉండవలేను కదా, మరి ఆయన కూడా వికారాలు కావాలిగా. సవికార పదార్థమంతయో ప్రకృతిలోనిది. కాబట్టి ఆయన ఏదైతే వికారంతో కూడినటువంటి పదార్థం ఉందో అది కేవలం ప్రకృతికి మాత్రమే సంబంధించింది. ప్రకృతి కానుండి సవికారమై ఉండినదంతయు జనన మరణాలకు లోనయ్యుండును. కాబట్టి ఆ ప్రకృతి సవికారం కాబట్టే మనకు ఈ షడ్విధమైనటువంటి భావ వికారాలు మనలోకి ఉన్నాయి. దాంట్లో ప్రముఖమైనటువంటిది నెంబర్ 1 పుట్టుక, లాస్ట్ది మరణం. ఈ 2 ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి. మిగతా లక్షణాలను పెద్ద అంత పట్టించుకోం మనం. వీడు ఎప్పుడు పుట్టాడో ఎప్పుడు పోయినాడు. ఎప్పుడైనా జ్ఞాపకార్థంగా మనకి పుస్తకాలు కానీ ఏదైనా వస్తువులు కానీ మీకు ఇస్తుంటారు. ఇచ్చినప్పుడు దాంట్లో పుట్టిన తేదీ, గిట్టిన తేదీ వేస్తారు. అంటే జననము, కైవల్యము అని 2 తేదీలు ఉంటాయి. ఎప్పుడు పుట్టాడు ఆయన, ఎప్పుడు పోయినాడు. ఎప్పుడన్నా మీరు ఏది పెద్ద కర్మ నాడు ఏదైనా మనకు ఏదో వస్తువులు ఇస్తుంటారు, వాళ్ళు ఏదో బాక్సులో పుస్తకాలు ఏదో ఇస్తుంటారు. దాంట్లో ప్రముఖంగా ఆ ఫోటో కింద వేసేటువంటి 2 నెంబర్ 1 జననము, 2 మరణం. కాబట్టి ఈ జన్మ మరణాలకు మాత్రమే లోనవుతుంటుంది. భగవంతుడు సవికారుడైన అతడు ఒకనాడు మరణించి తీరును. కాబట్టి భగవంతుడు, జగత్తు ఎప్పుడైతే మనం ఒకటిగా తీర్మానించామో వాళ్ళ వాదన ప్రకారము, ఎప్పుడైతే ప్రకృతి సవికారమో భగవంతుడు కూడా సవికారమే. కాబట్టి ఆ భగవంతుడికి కూడా మళ్ళా పుట్టుక తప్పదు, మరణం తప్పదు. మరి దేవని కుదురుతుందా? కుదరదు కదా. అతడు ఒకనాడు మరణించి తీరును, ఆయన కూడా తప్పదు తెప్పలు. మార్పు చెంది తీరును చెందవలెను. కాబట్టి ఇవి వాదాలకి ఎంత వాదించుకోవటమే కానీ వాదనలకు ఇవి అందవు. ఈ విషయం జ్ఞప్తి పెట్టుకున్నాడు. మరొక విషయము, భగవంతునిలో ఎంత భాగము జగత్ అయ్యను. ఆయనకు పూర్ణం అన్నాం మనం ఇందాక. 100 మార్కులు వేసేసాం భగవంతుడికి. ఆ 100లో ఎంత భాగం జగత్ అయింది అంటే ఎంత కొంత శాతం ఏమైనా ఉందా? ఎంత భాగమైనను దీనిని అద్వైతులు ఇట్లు పలుకుదురు. ఈ జగత్తు మధ్య దీనికి ఉనికియే లేదు. ఈ జగత్తుకు కూడా జగత్తు పుట్టక ముందు అక్కడ ఏం లేదు, జగత్తు పోయిన తర్వాత కూడా ఏం లేదు. ఇది మధ్యలో వచ్చింది జగత్తు. అదంతయు మాయ. నిజంగా జగత్తంతా కూడా జగన్మిథ్య అంటాం మనం. మిథ్య అంటే అసలు ఏమి లేదని అర్థం కాదు అక్కడ. నిజంగా మనం ఉన్నాం. మన డేట్ ఆఫ్ బర్త్ మనకు 1/6/53 పుట్టాం. అసలు 31/5/53 మనకి ఏం జరిగిందో మనకు తెలియదు. 1/6/53 జన్మ తేదీ అయినప్పుడు 31/5/53లో ఏం జరిగిందో వీడికి తెలియదు. అంతకుముందు ఏం జరిగిందో తెలియదు. ఒకరోజు మనం పోయినాం, ఒక సపోజ్ ఏదో 2018లో పోయినాం అనుకున్నాం, కాస్త 2028లో పోయినాం అనుకున్నాం, మళ్ళా 1/6/28 పోయినాం అనుకున్నాం. 1/6/28 తర్వాత మనం పోయిన తర్వాత ఏమైనా తెలుస్తుందా మనకేమన్నా? మనం పుట్టక ముందు ఏం జరిగిందో తెలియదు, మనం పోయిన తర్వాత ఏమిటో తెలియదు. కాబట్టి నువ్వు ఈ మధ్యలో వచ్చి మధ్యలో పోతున్నావురా బాబు,
ఇదంతా కూడా కలగా భావించు అని చెప్పడం కోసమే జగన్మిథ్య అన్నారు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. బ్రహ్మ మాత్రము ఎటర్నల్, నువ్వు మాత్రము మధ్యలో వస్తుంటావు, మధ్యలో పోతుంటావు, నీదేముంది అబ్బాయి అని చెప్తున్నారు. మిథ్య అంటే అసలు ఏమీ లేదని కాదు అక్కడ అర్థం. అంటే ఆ వస్తువు యొక్క పుట్టక ముందేమి దానికి సంబంధం లేదు, పోయిన తర్వాత దానికి సంబంధం లేదు. కాబట్టి నువ్వు మధ్యలో వస్తున్నావు, మధ్యలో పోతున్నావు. ఆ మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఒక మాయ అంటారు దీన్ని. ఆ మాయనే మిథ్య అంటారు. మనం చెప్పుకున్నాం, మనం సా మాయ అని. ఏదైతే కంటికి కనబడదో, ఏదైతే కంటికి కనబడ్డా కూడా లేనిది కనబడుతూ ఉంటుందో, లేని ఉన్నట్టుగా కనబడుతుంది, ఉన్నది లేనిదిగా కనబడుతుంది, అదే ఇట్ ఈజ్ కాల్డ్ మాయ. ఈ జగత్తు జన్మించుట, మరణించుట, ఈ అసంఖ్యాక జీవాత్మలు ఉత్పన్నమగుట, అంతరించుట, ఇవన్నీ స్వప్న సంఘటనలు. జాగ్రత్తగా ఆలోచిస్తే జగన్మిథ్య అనేటువంటి దానికి అర్థం చెబుతున్నారు. ఈ జగత్తు పుడుతోంది, పోతోంది, అసంఖ్యాకమైనటువంటి జీవాత్మలు ఉత్పన్నమవుతున్నాయి, మళ్ళీ అంతరిస్తున్నాయి. కాబట్టి నువ్వు కనేటువంటి కళ ఎట్లాంటిదో, నువ్వు హాయిగా కలకంటూ ఉంటావు, ఏదో ఇంద్రలోకంలోకి వెళ్ళినట్టు, ఆ రంభాది అప్సరలతో నువ్వేదో హాయిగా వినోదం చేసినట్టు నీకు కళ వస్తుంది. కాసేపు ఇదిగోరా అబ్బాయి కాఫీ తాగనేసరికి ఆ కాఫీ కప్పు వచ్చేసరికి మనకు కళ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా జస్ట్ లైక్ మీ యొక్క నిద్రావస్థలో స్వప్నములు ఎలాంటివో, జగత్తులో జరిగేటువంటి జనన మరణాలు ఇవన్నీ కూడా అలాంటివే. జీవాత్మ అన్నది లేనే లేదు. ఇక అనేక జీవాత్మలు ఎట్లుండగలవు? చూడండి, ఇదొక వింత వాదన. జీవాత్మ అనేదే లేదు, ఇక అనేక జీవాత్మలు అంటే 84 లక్షల జీవాత్మలు ఎలా ఉంటాయి? కలది ఒక్కటే అఖండ పరిపూర్ణ పదార్థము. ఇవన్నీ కూడా మనం భాష్యం చెప్పుకుంటున్నాం. ఉన్నది మాత్రము ఆ పరిపూర్ణ అఖండ తత్వం కలిగినటువంటి ఆ భగవాన్ ఒక్కడే, ఏకం సత్ అనే దీన్ని మనం గట్టిగా బల్లగుద్ది చెప్పడానికి అవకాశం ఉంది. ఒకే సూర్యుడు అనేక జలాశయాలలో ప్రతిఫలించి అనేకుడుగా కనిపించినను, కోటాను కోట్ల జల బిందువులందు కోటాను కోట్ల సూర్యబింబములు ప్రతిఫలించినను, అన్నియు పరిపూర్ణ సూర్యబింబములే అయ్యను. ఒక సూర్యుడు ఉన్నాడు, ఉన్నది ఒకే సూర్యుడు. ఆయన రకరకాల చెరువుల్లో జలాశయాలు అంటే తటాకములు, మడుగులు, ఇట్లాంటివన్నీ కూడా, వాటిల్లో ప్రతి చెరువులో ఒక సూర్యుడు కనబడుతున్నాడు, ప్రతి నీటి గుంటలో సూర్యుడు కనబడుతున్నాడు. అందుట్లో జల బిందువులు ఉంటాయి మళ్ళీ. అంటే అలా అక్కడ మనం ఎప్పుడన్నా ఒక స్ప్రే చేసామనుకోండి నీళ్ళని, ప్రతి బిందువులో కూడా సూర్యుడు కనబడతాడు. ఈ విధంగా ఉన్నప్పటికీ పరిపూర్ణ సూర్యబింబలే అయ్యను. కాబట్టి సూర్యుడు ఒక్కడే మాత్రమే. మీరు ఎన్ని ఊరికిదంతా కూడా మీకు కళ్ళకు జిమ్మిక్కు అనమాట, మాయ. కలదు ఒకే బింబమైనట్లు జీవాత్మలన్నీ వేరువేరు మానసములందు దీపించు ప్రతిఫల రూపములు. ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఏ విధంగా అయితే ప్రతిఫలిస్తాయో, ప్రసరిస్తాయో, ప్రసారం అవుతాయో, భగవంతుని యొక్క ఆత్మ కూడా ఆ విధంగా సూర్య కిరణముల్లాగా మీలో అతి స్థిరంగా ఉంటుంది. ఈ విభిన్న మానసములన్నీ విభిన్న జల బిందువుల వలె ఆ యొక్క వస్తువునే ప్రతిబింబించుతుండను. ప్రతి నీటి బిందువు ఒక సూర్యుడిని చూపించినట్టుగా 84 లక్షల జీవరాశుల్లో ప్రతి జీవి కూడా ఆ ఒక నీటి బిందువుగా మనం లెక్కేసుకుంటే, ఆ నీటి బిందువులో సూర్యుడు ఏ విధంగా అయితే పరిపూర్ణ తత్వంతో ప్రకాశిస్తున్నాడో, అలాగే ఈ 84 లక్షల జీవరాశుల్లో ప్రతి ఒక్కడి యొక్క హృదయ గహ్వరమునందు ఆ భగవంతుడు కిరణ ప్రసారం ద్వారా తన యొక్క జీవాత్మ రూపంలో మనకు కనబడుతున్నాడు, ప్రతిబింబిస్తున్నాడు. ఈ విభిన్న జీవరూపముల్లో ఆ ఒక్క భగవంతుడే ప్రతిఫలించుతున్నాడనియు భారతీయ పరమార్థమైన అద్వైతము సుస్పష్టంగా చెప్తున్నది. ఇది అద్వైతం వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు భక్తులు ఒకటేనయ్యా. ఆయన యొక్క అంశ ప్రతి ఒక్కళ్ళలో కూడా ప్రతిఫలిస్తోంది. ఆయన ప్రతి ఒక్కళ్ళలో కూడా చైతన్య రూపంలో మనకు కదలిక చేతన ఇస్తున్నాడు. ఆయన చైతన్యం లేదే మనం ఏమి కదలిక మనలో ఉండదు. మనం ఈ విధంగా చక్కగా రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నాము అంటే, ఆ భగవంతుని యొక్క కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నాము అంటే, ఆయన యొక్క చేతన బలమే, చేతన సామర్థ్య, పటిమ, గరిమ, మహిమ అని స్వామి వారు చెబుతున్నారు. భారతీయ పరమార్థమైన అద్వైతము సుస్పష్టంగా చెప్తున్నది. దీనికి మార్పు లేదు, రాదు. దానిని అర్థం చేసుకోనలేని జీవులు మాయకు లొంగిన వారలనే చెప్పవచ్చును.
కాబట్టి భగవంతుని యొక్క తత్వం తెలియని వాళ్ళు, దాంట్లో మార్పు లేదురా బాబు, అజహ నిత్య శాశ్వత పురాణ అని నమ్మనటువంటి వాళ్ళు చెప్పేటువంటి కబుర్లే తప్ప, నమ్మినటువంటి వాళ్ళు ఆ మాయకు అర్థం తేలిక అర్థం చేసుకుంటారు. స్వప్నం కూడా ఒక సత్య వస్తువు మీదనే ఆధారపడి ఉండవలేను. మనం కల వచ్చినా కూడా దానికి ఒక సాధికారికత ఉండాలి. ఆధార వస్తువు లేక ఆధేయము నిలువదాలదు. మళ్ళా ఇందాక చెప్పాడు, ఆ ఉపాదాన నిమిత్త కారణాలకే మళ్ళా మనం అనుకున్నాం. ఉపాదాన కారణాన్ని ఆధారము అంటాము, నిమిత్త కారణాన్ని ఆధేయము అంటాము. ఏ ఆధేయము? ఆధేయము ఆధారం మీద ఆధారపడుతుంది, ఆధారము ఆధేయం మీద ఆధారపడదు. ప్రతి ఉయ్యాల్లో పిల్లలున్నా అంటే అక్కడ తల్లి తారసపడుతున్నట్టే లెక్క. కానీ అక్కడ మాతృమూర్తి అంటే ఒక స్త్రీమూర్తి ఉన్నంత మాత్రాన అక్కడ ఉయ్యాలని లేదు. అంటే మన స్త్రీమూర్తిని మనం ఆధారం అనుకున్నాం, ఒక తల్లిని ఆధారం అనుకుంటే ఆ ఉయ్యాల్లో ఊగుతున్నటువంటి బిడ్డ ఆధేయము. అంటే ఆ తల్లి ద్వారా ఈ ఆధేయానికి ఆధారం ఎవరు? తల్లి. కానీ ఆధారం ఉన్నంత మాత్రాన ఆధేయం ఉండక్కర్లేదు, ఆధారం ఉన్నంత మాత్రాన ఆధేయం ఉండాల్సిన పనే లేదు. కానీ ఆధేయం ఉన్నది అంటే ఆధారం ఉన్నట్టే లెక్క. ఉయ్యాల్లో బిడ్డ ఊగుతున్నాడు అంటే అక్కడ తల్లి ఉన్నట్టే, గ్యారంటీగా ఉండి తీరాలి. దేనికంటే ఇక్కడ ఆధేయం ఉన్నది కాబట్టి ఆధారం ఉండాలి. కానీ ఒక స్త్రీమూర్తి ఇంట్లో కొత్తగా పెళ్ళై తిరుగుతున్నంత మాత్రాన అక్కడ ఉయ్యాల ఇంకా వేయచ్చు, వేయలేకపోవచ్చు. కాబట్టి ఆధారం ఉంటే ఆధేయంతో నిమిత్తం ఏం లేదు. ఇవాళ కాకపోతే రేపేం రావచ్చు. కానీ ఆధేయం ఉంటే మాత్రము ఆధారం ఖరార్, ఇక అనుమానమే లేదు. ఈ విధమైనటువంటి విషయం మనం గ్రహించాలి. ఆధార వస్తువు లేక ఆధేయం నిలువదాలదు. ఆ తల్లే లేకపోతే ఇక బిడ్డ ఎక్కడ ఉంటుందండి? ఉండదు కదా. అందుకని బిడ్డ ఉన్నదంటే వాడు మంచి కబడ్డీ ఆడుతున్నాడంటే ఉయ్యాల్లో, కసరత్ చేస్తున్నాడంటే చేతులతోటి, దేర్ ఇస్ మదర్. వీడు ఒక కేకేస్తే చాలు ఆమె మంచి 120 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. అంత ప్రేమ అన్నమాట. అసలు నిన్నటిదాకా కనక ముందేం లేదు బాధ, ఇప్పుడు కన్న తర్వాత అంత ప్రేమ వచ్చి పడింది. ఇది కూడా ఒక రకమైన మాయ, అంతకంటే ఏం లేదు. మూలాధార పదార్థం నుండి అన్నీ ఆవిర్భవిస్తున్నవి. కాబట్టి ఆ భగవంతుని మూలాధారం కనుక మనం పెట్టుకుంటే ఆయన నుంచి ఎన్నో వస్తున్నాయి. ఆ మూలాధారము ఈశ్వరుడు, హీ ఈజ్ సుప్రీం. ఆయన భగవంతుడు, అతడే భగవంతుడు, అతడే పూర్ణుడు. పూర్ణమదః పూర్ణమిదం అంటే ఆయనే. అదే మనస్సుగా, జీవునిగా, దేహముగా, ఆత్మగా రూపొందుతున్నది. ఇందాక తల్లిని బట్టి ఆ బిడ్డ ఉన్నట్టే ఆ భగవంతుడిని బట్టే, ఆ భగవంతుడి నుంచే వచ్చింది మనకి మనస్సు. ఆయనే మనం జీవాత్మగా ఉన్నాడు, ఆయనే మన దేహంలో తెష్టేశాడు, ఆయనే జీవాత్మగా చలామణి అవుతున్నాడు. నీవు స్వప్నమాత్రుడవే. ఇదంతా నువ్వు అసలు ఏం లేదు, నీ యొక్క ప్రయోజనం ఏం లేదు. యథార్థ దృష్టికి లోకమంతయు సచ్చిదానంద స్వరూపమే. కాబట్టి నిజంగా యథార్థంగా మనం ఆలోచిస్తే లోకమంతా కూడా ఆ భగవంతుని యొక్క చిద్విలాస వైభవోపేతమే. స్వప్న దృశ్యములు ఎక్కడి నుండియో పుట్టి ఎక్కడనో విలీనము కొట్టలేదు. నిజంగా కళలు ఏదో వస్తున్నాయి పోతున్నాయి, అన్నీ మనస్సు నుండే పుట్టి మనస్సులోనే విలీనమవుతున్నవి కదా. నీ యొక్క కళలన్నిటికీ కారణం మనసే. నీ యొక్క శరీరం హాయిగా నిద్రపోతోంది, కాళ్ళు కదలటం లేదు, చేతులు కదలటం లేదు, తలకాయ కూడా అటు ఇటు తిరగటం లేదు, శరీరం కదలకలేదు. నువ్వు హాయిగా కమ్మని కళ్ళగా ఉంటున్నావు. ఆ కళ్ళలో ఎన్నో విశేషాలు చూస్తున్నావు. మళ్ళా మెలకు రాగానే అవన్నీ కూడా ఏ మనసు నుంచి అయితే పుట్టినాయో మళ్ళీ ఆ మనసులోనే ఆ కళ్ళన్నీ కూడా విలీనం అయిపోతున్నాయి. అలాంటిదే నాయన ఈ జగత్తు కూడా. నువ్వేం కంగారు పడక్కర్లేదు. ఇవి ఎట్లు పుట్టుతున్నవో యోచించున్నావా? మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? ఆ స్వప్నావస్థలో అది నిజమే అని తలంచి రోదన, ఆహ్లాదము, భయము, విచారము, సంతోషమును పొందుతున్నాము. ఆ కల్లో ఏదో నీకు ఉపద్రవం జరిగినట్టు వచ్చింది, ఏడుస్తున్నావు కల్లో. ఇలాంటి సంఘటనలు మీరు చిన్నపిల్లల దగ్గర జాగ్రత్త గమనించవచ్చు. ఆ ఉయ్యాల్లో పడుకున్నటువంటి పిల్లాడు ఒక్కోసారి చిరునవ్వు నవ్వుతాడు, ఒక్కోసారి వాడే స్థాయిలో కొంచెం పెద్దగా నవ్వుతాడు, వాడే స్థాయిలోనే ఏడుస్తాడు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయండి. మీరు ఎప్పుడైనా ఉయ్యాల్లో గమనించండి. రోదన, వాడు ఆ నిద్రలో ఏడుస్తుంటాడు. ఆహ్లాదం, ఎంత సంబరపడిపోతుంటాడు. భయం, ఏమిటో ఒక్కసారి ఆ కాళ్ళు చేతులు కూడా ఒక్కసారి ఇట్లా బిగపడతాడు. విచారము, ఏదో దుఃఖపడుతుంటాడు, మరి ఏం అన్యాయం జరిగిందో. సంతోషం, చిరునవ్వు నవ్వుతుంటాడు చిద్విలాసంగా కాళ్ళు చేతులు కదులుస్తూ. ఇవన్నీ కూడా మనం
పెద్దవాళ్ళలో అట్లా ఉంచండి, చిన్న పిల్లల్లో బాగా గమనించవచ్చు. మనం ఉయ్యాల్లో పిల్లవాళ్ళు నాయన జీవుడి యొక్క పరిస్థితి కూడా, ఈ 84 లక్షల జీవరాశుల యొక్క పరిస్థితి కూడా ఇదే. తర్వాత అవన్నీ స్వప్నమని మేము చింతింపుకున్నాము. తర్వాత ఇవన్నీ కూడా మనం అయ్యో నిజంగా కలరా నాయన, అయ్యో ఇంత దుఃఖించానేమిటి, ఇంత ఉపద్రవం వచ్చిందేమిటి, మంచి శుభకార్యాలు కూడా జరుగుతుంటాయి, మంచి ఏదో రసవత్తరమైనటువంటి పదార్థాలు తింటున్నట్టు కూడా మనకు కల వస్తుంది. అబ్బా ఇంకా కొన్ని ఉన్నాయండి, ఇంకా 2-3 ప్లేట్లు లాగాలి, ఇప్పటికే మెలకు వచ్చేసిందని విచారించేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అటులనే జగత్తు స్వప్నతుల్యము. కాబట్టి నువ్వు చూసేటువంటి సృష్టికర్త సృజించినటువంటి ఏ జగత్ అయితే ఉందో, జగదీశ్వరుని యొక్క ఏలికలో ఏలుబడిలో చలామణి అవుతున్నటువంటి ఏ జగత్ అయితే ఉందో అంత స్వప్నతుల్యము, అదంతా కూడా కళ. అంతా ఈశ్వరు నుండి పుట్టి తిరిగి ఈశ్వరుని ఎందే లయమొందుతున్నది. కాబట్టి ఈ జగత్తంతా కూడా భగవంతుడి ద్వారా వచ్చి భగవంతుడిలో సృష్టి, స్థితి, లయ, తిరోధానము. తిరోధానం అంటే టక్కన ఒక్కసారిగా మాయమైపోవటం. మీరు సినిమాలో చూస్తారు, అప్పుడు ఉన్నది అప్పటిదాకా అక్కడే ఉంటుంది, టక్కన మాయమైపోతుంది. దాన్ని తిరోధానము అంటారు. భగవంతుడి యొక్క పంచకృత్యాల్లో కూడా అది 4వది. కాబట్టి ఈశ్వరు నుండి పుట్టి తిరిగి ఈశ్వరుని ఎందే లయమవుతున్నది. ఈ జన్మలు, పునర్జన్మలు, ఈ రాకపోకలన్నీ మాయ కల్పితములు. ఈ పుట్టటాలు, పునరపి జననం, పునరపి మరణం, ఇవన్నీ కూడా మాయా కల్పితాలే. ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. నువ్వు చేసే ప్రయత్నం ఏం లేదు, నువ్వేమి తపస్సులు చేయక్కర్లేదు, నువ్వేమీ నాయన ఆరాధన కార్యక్రమాలు ఏమి పెట్టాల్సిన పని లేదు. ఇవన్నీ యాదృచ్ఛికంగా యాజ్ పర్ టైం టేబుల్, ఫిక్స్డ్ టైం టేబుల్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. భ్రమలు, అసత్యములు ఇవన్నీ కూడా. కాబట్టి నువ్వు పుట్టటాలు గిట్టటాలు, ఇక్కడికి ఆనాజానా, ఏది ఆ లోకానికి వెళ్ళటం, ఈ లోకానికి రావటం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. దేవయానానికి వెళ్ళటం, ఆ చంద్రలోకానికి వెళ్ళటం, సూర్యలోకానికి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఈ ఆనాజానాలన్నీ కూడా మాయా కల్పితములే. భ్రమలు, ఉత్త భ్రాంతి, లేని ఉన్నట్టుగా కనబడుతుంది, ఉన్నది లేనట్టుగా కనబడుతుంది. అసత్యములు, ముమ్మాటికి కళ్ళ. నీవు పరిపూర్ణవు. కాబట్టి నాయన చివరికి చెప్పేది ఏంటంటే, భగవంతుడు ఏ విధంగా అయితే పూర్ణమదః పూర్ణమిదం, ఆయన పూర్ణుడే, నువ్వు పూర్ణుడవే. కాబట్టి నీవు పరిపూర్ణుడవు, నీవే ఈశ్వరుడు. అసలుకు నీకు భగవంతుడికి ఏమాత్రమూ తేడా లేదు. దేనికని? ఆయన నుంచి వచ్చావు కాబట్టి. ఈశ్వరుడే నీవు, నీవే ఈశ్వరుడవు, ఈశ్వరుడే నీవు. ఈ జ్ఞానానుభూతి పొందిన వారికి ఈ జగత్తులో ఐక్య సిద్ధి కలుగును. కాబట్టి మనం ఎన్నాళ్ళు జీవించామని కావాల్సింది ఆధ్యాత్మిక చింతనలో. మనం బాల్యంలో హాయిగా ఏదో క్రీడలతో గడుపుతున్నాం, యవ్వనంలో మంచి సంసారం కోసం తాపత్రయపడుతున్నాం, వృద్ధాప్యంలో చింతలకు గురి అవుతున్నాం. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఒక పరిణిత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, నా కర్తవ్యం ఏమిటి, ఈ 4 రోజుల్లో మనం ఏ సూట్ కేసు సర్దుకోవాలి, ఎలా మనం సుఖ గమనం చేయాలి, ఆ భగవంతుల్లో మనం విలీనం ఎట్లా అవ్వాలి, ఆ సూర్యుడి నుంచి వచ్చినటువంటి కిరణం మళ్ళా సూర్యుడి దగ్గరికి ఎలా వెళుతుందో అలాగే మనం కూడా ఎలా వెళ్ళాలి అనేటువంటి తపంలో మనం ఆ జీవన పరిణామ క్రమాన్ని చక్కదిద్దుకుంటూ ఆధ్యాత్మిక ప్రబోధంలో మనం పురోగమించాలని కోరుకుంటూ, ఈ మాత్రం మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవాన్ బాబా వారి యొక్క దివ్య అనుగ్రహ సంపత్తికి హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు. అలాగే ఒక వేదికను పెట్టి ఈ వాహిని సాహిత్యాన్ని ఎలాగైనా సరే, ఒక నామమాత్రంగానైనా సరే, రేఖామాత్రంగానైనా సరే, పరిపూర్ణంగా కాకపోయినా కొంతవరకన్నా కొంత ఒక స్థూలంగా సూక్ష్మంగానన్నా అవగాహన రావడం కోసం ఇలాంటి కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే దంపతులకు వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు. అలాగే కష్టమైన, క్లిష్టమైన, చాలా గడ్డుగా ఉంటాయి ఈ సబ్జెక్టులు, ఒక పదాలు కూడా కొంచెం కష్టంగా ఉంటాయి. అలాంటి కష్టమైన, క్లిష్టమైన మీరంతా కూడా నాకు సహకరించి మా వాహిని చక్కగా వింటున్నందుకు మన ఆత్మీయ సోదర సోదరిమణులు కూడా హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ, ఆ స్వామికి మరొక్కసారి ప్రణామాలు చేసుకుంటూ, అందరికీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరాం.